పరిమళించిన పువ్వు గురించి పాట పాడుకుంటూ వచ్చాం. దేవుడు సృష్టి ఎంతో అందంగా నిర్మించాడు. వాటిలో ప్రతి సృష్టి ఎంతో అద్భుతమైనది, ఎంతో ఆశ్చర్యకరమైనది. భూమి మీద ప్రతి పువ్వు ఎంతగానో సువాసన ఇస్తుంది, పరిమళం ఇస్తుంది. కానీ మనిషి కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి జీవరాశి దేవుని స్తుతిస్తున్నాయి. ప్రతి సృష్టి దేవుని గణపరుస్తుంది. ఏ జీవరాశి కూడా దేవుని గణపరచకుండా ఉండలేదు. మరి లేచిపోండి తను విశ్రాంతి తీసుకునే వరకు భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి, ప్రతి పువ్వు మరి ఆయన సృష్టిలో ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తుంది. మానవుని యొక్క విషయంలోనే దేవుడు మానవుడు దూరం అయిపోతున్నాడని దేవుని కుమారుని ఈ లోకానికి పంపించాడు. భూమిలో సృష్టి అంతటి కంటే మీరు శ్రేష్ఠులని ఆయన సెలవిస్తున్నాడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో మేలుకరమైన జీవితాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ విధంగా మనతో సంభాషిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక తన అద్విత కుమారునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనకు అనుగ్రహించని లేఖం చెల్లిస్తుంది. కనుక ప్రియదేవులారా, మరి ఈ లోకములో వెండి బంగారముల కంటే విలువైంది యేసు ప్రేమ. ఆ ప్రేమ పంచడానికి ఈ ఉదయకాలంలో మేము సువార్తకులుగా మీ మధ్య వచ్చినాం. యేసు ప్రేమ ఎంతో విలువైంది. ఆ ప్రేమ ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఆ ప్రేమ లోకాన్ని వెలిగిస్తుంది. ఆ ప్రేమ లోకంలో ఉన్న ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ ప్రేమ లోకస్తులను వెలిగింప చేస్తూ ఉంది. ఆ ప్రేమ ప్రతి మనిషిని వెలుగుక చేయడానికి ప్రేమ చూపిస్తుంది. మరి లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ యేసు ప్రేమ. లోకానికి వెలుగై ఉన్న ప్రేమ యేసు ప్రేమ. లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ. లోకస్తులు ఎవరు చూపించలేని ప్రేమ, లోకానికి వెలుగై ఉన్న ప్రేమ యేసు ప్రేమ. లోకానికి జయించిన ప్రేమ, శాశ్వత ప్రేమ. ఆ ప్రేమ, ఆ ప్రేమను పంచుడు కొరకే మీ మధ్య మేము వచ్చి ఉన్నాం. ఒకప్పుడు మేము కూడా ప్రేమ లేని వారుగా నిస్వార్థమైనగా జీవిస్తున్నట్టు మమ్మను ఈ రీతిగా ఇలాగనే వీధుల వెంట సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మేము కూడా ఆ ప్రేమ అంత మాధురమైందా, ఆ ప్రేమ అంత అందమైందా, అంత ప్రేమ ఉంటుందా యేసు ప్రేమని మేము ఆ సువార్త ద్వారా ప్రకటించబడి ఉన్నాం. ఆ ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ, మరణం నుంచి జయించిన ప్రేమ. ప్రేమ లోకానికి వెలుగై ఉన్న ప్రేమ, లోకస్తులు ఎవరు చూపించలేని ప్రేమ. ఆ ప్రేమకు మాత్సరత లేని ప్రేమ, నిస్వార్థం లేని ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ, ఉచితమైన ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తుంది. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన ప్రేమ. ప్రేమ లోకములో ఎంతో మందిని వెలిగిస్తుంది. ఈరోజు ఈ వీధిలో మిమ్మల్ని కూడా వెలిగించడానికి ఆ క్రీస్తు ప్రేమను పంచడానికి వచ్చాం. ఆయన ప్రేమలో స్వార్థం లేని, నిస్వార్థం లేని ప్రేమ, కలుషితం లేని ప్రేమ. ఆయన లోకాన్ని జయించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతంగా ఉండే ప్రేమ. నీవు భూమి నుంచి దేవుని దగ్గర వెళ్ళే వరకు శాశ్వతంగా ఉండే ప్రేమ. అందుకే ఆయన పిలుస్తున్నాడు నిన్ను నన్ను ఈ విధంగా. మత్తయి సువార్త 11:28 భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నా యొద్ద వచ్చి నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతిని దొరుకును. కనుక ప్రియదేవులారా, నువ్వు ఏక భారం అని ఉన్నావు,
పని అనే భారం కలిగి ఉన్నావేమో, బానిసత అనే భారం కలిగి ఉన్నావేమో, పాప భారం అనే కలిగి ఉన్నావేమో, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆయన ఉదయకాలంలో లేఖనం ద్వారా, పరిశుద్ధ లేఖనం ద్వారా పిలుస్తున్నాడు. భారం మోసుకుంటున్నావు. నువ్వే భారం మోసుకుంటున్నావో, కష్టం అనే భారం మోస్తున్నావేమో, శ్రమ అనే భారం మోస్తున్నావేమో, ఇబ్బంది అనే భారం కలిగి ఉన్నావేమో, బాలిస అనే భారం కలిగి ఉన్నావేమో, పాపం అనే భారం మోసుకుంటూ మోయలేక కృంగిపోతున్నావేమో, ఇక ఎన్నాళ్ళు ఈ భారం నేను మోయాలని వేదన కలుగుతున్నాయేమో. అయితే ఉదయకాలం లేఖనం ద్వారా ఆయన పిలుస్తున్నాడు. నువ్వే భారము మోసుకొని పోతున్నావో, శ్రమ అనే భారము ఉన్నావా, ఇబ్బందులు అనే భారం ఉన్నావా, ఏ భారం ఉన్నప్పటికీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తున్న ప్రేమ ఎంతో మాధురమైన ప్రేమ. ఆయన నీకున్న భారమును తొలగించి నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఉదయకాలం పిలుస్తున్నాడు. విశ్రాంతి లేని భారం ఉన్నావా, నెమ్మది లేని భారం లేకున్నావా, ప్రశాంతమైన భారం లేకుండా బాధపడుతున్నావా, ఏ యొక్క సమస్య ఉన్నప్పుడు ఆయన పిలుస్తున్నాడు. ఉదయకాలంలో నీకున్న భారం తొలగించి నీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేయడానికి పిలుస్తున్నాడు. నా మాట వినుడి, నా ఇద్దరు వచ్చి నేర్చుకునుడి, అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునుంటున్నాను. అయితే ఈ యొక్క నెమ్మది లేక, యొక్క విశ్రాంతి లేక, శాంతం లేక ఈ ఉదయకాలం ఎంతో బాధము, ఎంతో భారంతో కృంగిపోతున్నావేమో, ప్రేమని లేక బాధపడుతున్నావు, శ్రమ అనే భారము పడుతున్నావేమో. అయితే నువ్వు ఎలాంటి బానిసత కలిగి ఉన్నావో లోకంలో, వాటి నుంచి విడిపించి నిన్ను రక్షించుకోవడానికి ఈ ఉదయకాలం పిలుస్తున్నారు. ప్రియత్వం బిడ్డలారా, మనమందరం దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ జీవిస్తున్నాం. అయితే మనలో బానిస అనే భారము కానీ, పాపం అనే భారం కానీ ఉంటే మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి అసాధ్యముగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని బిడ్డలమై అయితే మనకున్న భారం నుంచి విమోచింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన పిలుస్తూనంటే మరి ఏ భారం ఉన్నప్పటికీ ఆయన నీకు పిలుస్తూ ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాలంలో ప్రేమను పంచడానికి, నీకున్న కష్టముల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి విడిపించి నీకు ప్రశాంతతను, నెమ్మదిను, విశ్రాంతిని కలగజేయడానికి ఈ భూమి మీద